ఇవాళ ప్రార్థన చేయలేదు, నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థనలో సమయం గడపాలి, అట్లా మనకి ఒకలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో సాటన్ మనల్ని, అపవాది మనల్ని ఎట్లా ట్రాప్ చేస్తుందంటే, మన ముందు ఎలాంటి ఆకర్షణ పెడుతుందంటే, నువ్వు ప్రార్థన తర్వాత చేయొచ్చు, కాసేపు ఫోన్ చూసుకో. కాసేపు మనం ఫోన్ చూస్తూ ఉంటాము. ఆ ఫోన్ చూసే ఇదిలో మనము ప్రార్థన చేయడం మర్చిపోతాం. ఎన్నో గంటలు గడిచిపోతాయి కానీ మనము ప్రార్థన చేయడము మర్చిపోతాం. అలాగే మనం కొన్నిసార్లు అనుకుంటాం, నేను ఇవాళ వాక్యం చదవాలి, నేను ఒక హాఫ్ అన్ అవర్ అయినా దేవుని వాక్యం చదవాలని మనం అనుకుంటాం. అదే టైంలో మన ఫోన్ పట్టుకొని మనం కూర్చున్నామంటే ఏదో ఒకటి మన ఫోన్లో మనకి గుర్తొస్తుంది, ఏదో ఒకటి మనం స్క్రోల్ చేస్తాము. ఇంకంతే, మన వాక్యంని మనం పక్కన పెట్టేసి మన ఫోన్ని మనం స్క్రోల్ చేస్తూ ఉంటాము. చర్చ్లో ఉన్నప్పుడు కూడా అంతే. చాలాసార్లు చర్చ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ తీసుకొస్తారు. ఒక్క నోటిఫికేషన్ వచ్చిందంటే విన్న వాక్యం మీద నుంచి వాళ్ళ అటెన్షన్ పోతుంది, జరుగుతున్న ఆరాధన మీద నుంచి వాళ్ళ అటెన్షన్ పోతుంది. వాళ్ళకి ఏ నోటిఫికేషన్ అయితే వచ్చింది వాటి మీద వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో డెవిల్, సాటన్ మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఈ ఫోన్ ద్వారా ఈ డిజిటల్ వార్ అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. మన మైండ్ని, మన బ్రెయిన్ని ఎంతగానో మోసం చేయడానికి, అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఫోన్ యూజ్ చేస్తే దాన్ని ఎంత లిమిట్లో యూజ్ చేయాలి, దేవుని కన్నా ఎక్కువ ప్రయారిటీ దానికి ఇవ్వకూడదు అని మనం మాట ఖచ్చితంగా గ్రహించే వారంగా ఉండాలి. వీ షుడ్ నో దట్ థింగ్. ఆ సెల్ఫ్ కంట్రోల్, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్లో ఉన్న సెల్ఫ్ కంట్రోల్ మన జీవితంలో ఉండాలి. నేను ప్రార్థనకే సమయం ఇవ్వాలి, నేను వాక్యం చదవడానికే సమయం ఇవ్వాలి. నేను మందిరంలో ఉన్నప్పుడు, నేను చర్చ్లో ఉన్నప్పుడు ఐ షుడెంట్ బి యూజింగ్ ఫోన్. ఆ సెల్ఫ్ కంట్రోల్ మనలో ఉంటే మనల్ని అపవాది ఎలాంటి ఆకర్షణ పెట్టినా, ఎలాంటి అట్రాక్షన్ పెట్టినా మనము ఆకర్షిత అవ్వము. వి విల్ నాట్ అలౌ ద డెవిల్ టు విన్. మనము డెవిల్ని, సాటన్ని ఎప్పుడు విన్ అవనివ్వకూడదు. ఎందుకంటే గెలుపు ఎప్పుడు మన దేవుని వైపు ఉండాలి. వీ షుడ్ బి విన్నింగ్ అవర్ గాడ్ బట్ నాట్ ద సాటన్. బైబిల్ కూడా ఒక మాట అంటది, సబ్మిట్ యువర్ సెల్వ్స్ దెన్ టు గాడ్, రెసిస్ట్ డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. రెసిస్ట్ ద డెవిల్. ఎప్పుడైతే మనము డెవిల్ని రెసిస్ట్ చేస్తామో అప్పుడు మన దగ్గర నుంచి డెవిల్ దూరం వెళ్ళిపోతుంది. డెవిల్ మన దగ్గరికి రాకుండా మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవాలంటే మనము దేవునికి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ యువర్ సెల్వ్స్ టు గాడ్.